ఈరోజు వాక్య ధ్యానము రోమపత్రిక 5వ అధ్యాయము 11వ వచనాన్ని ధ్యానిద్దాం. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాం. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము అతిశయపడేవారిగా ఉండాలని, ఇప్పుడు మనము ఆయన యందే సమాధాన స్థితిని కలిగి ఉన్నాము అని పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, పరిశుద్ధాత్ముడు మనకు ఎంత సహాయం చేశాడో, దేవాది దేవుడు ఎంత సహాయం చేస్తూ ఉన్నాడో మనకు తెలుసు. నీతిమంతుని కొరకు ఎవరు కూడా ఒక్కరు కూడా చనిపోరు. కానీ పాపుల కొరకు ఎవరు చనిపోయారు? యేసుక్రీస్తు వారు దివి నుండి భూమికి వచ్చి శ్రమను అనుభవించి ఆయన యొక్క ప్రేమను వెల్లడిపరిచి మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని ఇదే అధ్యాయంలో పైన వచనంలో రాయబడి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, నీకు యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగింది, శాంతి కలిగింది. మరి ఏం కలిగింది? ఆయన శాపము నుండి, మరణము నుంచి మనల్ని తప్పించినట్టుగా చూస్తున్నాం. అట్టి సమాధాన స్థితిని మనము పొంది ఉన్నాం. మరి ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడ్డాము అని కూడా రాయబడి ఉన్నది. ఈ సమాధాన స్థితి వస్తుందంటే మరి నువ్వు పాపం నుంచి రక్షించబడ్డావు, యేసు రక్తములో కడగబడ్డావు కాబట్టి మరింత నిశ్చయముగా ఆయన మనల్ని ఉగ్రత నుండి కూడా తప్పించాడు కాబట్టి మనం సమాధానముగా ఉండగలుగుతున్నాం. మరి మన అతిశయము ప్రభువునందు కూడా ఉండాలి. ఎలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షించబడ్డాము. చూడండి, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం దేవుని యందు అతిశయించాలి. దేవా, నీవు చేసిన కార్యములను బట్టి మేము అతిశయిస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం, సమాధానముగా ఉన్నాం. మన సమాధానము, సంతోషము దేవాది దేవుడు మనకి ఇచ్చాడు. ప్రియ సహోదరుడా, నీవు కొనుక్కున్న మరి ఇళ్ళను బట్టో, కార్లను బట్టో, మరి లేదంటే నీ పిల్లల చదువులను బట్టో, లేకపోతే నీకున్న తెలివి జ్ఞానమును బట్టో నీవు అతిశయించవద్దు. కానీ మన అతిశయము ప్రభువునందే ఉండాలి. నీవు అట్టి సమాధాన స్థితిని కలిగి ఉండాలి అంటున్నాడు. ఎన్ని గొప్ప మాటలు ఈ యొక్క గ్రంథములో పొందుపరచబడి ఉన్నవో. ఒక్కొక్కటి చదువుతుంటే మంచి శ్రేష్టమైన నెయ్యి వేసుకొని భోజనం చేస్తూ ఉన్నట్టు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. నీవు భయపడే సమయంలో, నువ్వు ఇబ్బందిలో ఉన్న సమయంలో, నీకు ఏమీ తెలియని సమయంలో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటే నీవు సంతోషిస్తున్న, సమాధానముగా ఉన్న కారణము నీకు దేవుని వాక్యమే అవ్వాలి. ఎందుకంటే దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు డిసెంబర్ 31వ తారీఖు, ఈ సంవత్సరం వెళ్ళిపోయి మరొక సంవత్సరంలోనికి మనం అడుగు పెడుతూ ఉండగా నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి. ఈ యొక్క అతిశయము నన్ను బట్టి కాదు, కానీ నా దేవాది దేవుని బట్టి నేను స్తుతించాలి. నేను ఆ విధంగా అతిశయించాలి, ఆయన ఇచ్చిన సమాధాన స్థితిని బట్టి అని ప్రార్థించాలి. ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చేయవలసిన విషయాలు, ఆయన సమాధానకర్త అయిన దేవుడై ఉన్నాడు కాబట్టి మనల్ని ఆయన స్థిరపరుస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. సమాధానానికి అధిపతి అయిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నప్పుడు లోకములో ఉన్న శ్రమలు మనల్ని ఏమీ చేయలేవు అని కూడా చెప్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరొక కొన్ని విషయాలు పైన వచనములు ధ్యానిస్తే
ఒక ఓర్పుని గురించి కూడా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఇదిగోండి, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయముల్లో కుమ్మరింపబడి ఉన్నది. ఎలయనగా మనం ఇంకనూ బలహీనులమయ్యుండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. చూడండి, మనం ఏ విషయంలోనూ బలహీనతగా ఉన్నామో, ఎక్కడ బలహీనతగా ఉన్నామో, ఎప్పుడు బలహీనులమైపోతున్నామో అంతా కూడా దేవునికి తెలిసి ఆయన అంటూ ఉన్నాడు, మీరు ఓర్పు కలిగి ఉండండి. మీరు ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఈ పరీక్షను ఎదుర్కొంటారు. మీరు నిరీక్షణ కలిగి ఉన్నట్టయితే మీరు ఈ శ్రమల యందు మీరు దేవుని కొరకు మీరు దేవుని జ్ఞాపకం చేసుకుని అతిశయపడినట్లయితే మీకు దేవాది దేవుడు చేస్తున్న పని ఏమిటి? ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ మీ నిరీక్షణను సిగ్గుపరచడు అంటూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నీవే స్థితిలో ఉన్న ఈ దినము ఈ వాక్యాలని జ్ఞాపకము చేసుకుని దేవుడు నాతో మాట్లాడుతున్నాడని తెలుసుకొని నీవు దేవాది దేవుని యందు అతిశయముగా మరి సమాధాన స్థితిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మ ప్రేమించే మా పరలోకపు తండ్రి, గడిచిన కాలములో మీరు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గడవబోతున్న కాలములో మీరు చేయబోతున్న మేళ్ళన్నిటిని బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, నీవెంతైనా నమ్మదగిన వాడివి తండ్రి. నీలోనే సమాధాన స్థితి ఉన్నది, నీలోనే అతిశయం ఉన్నది, నీలోనే సంతోషం ఉన్నది. ప్రభువా, అయా, ఇంకనూ పాపులుగా ఉండగానే మా కొరకు ప్రాణం పెట్టిన దేవాది దేవుడివై ఉన్నావు. అవును ప్రభువా, ఈరోజు మరి తండ్రి, నీకు స్తుతి యాగము చేయుచున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. ఈరోజు నాయన నీవే మా దిక్కు అంటూ ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపకము చేసుకోండి. నా తండ్రి, మరొక నూతన సంవత్సరములోనికి మేము అడుగు పెడుతూ ఉండగా నీవే నూతన కార్యములు జరిగించే దేవుడిగా ఉండాలని కోరుకుంటూ, నాయన నీవే నీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరుచుకోమని, నీ సాక్షులుగా నిలబెట్టుకోమని, అయా నిరీక్షణకు ఆధారము లేనప్పుడు నీవే మా నిరీక్షణ ఉన్నావని విశ్వాసులు ఏ విధంగా నమ్మి ఉన్నారో ఆ విధంగా నీ యందు మేము నమ్మిక ఉంచి మేము నీ యందే అతిశయించే బిడలగా వినుచున్న వారికి మాకును అట్టి జ్ఞానమును సహాయము దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.